కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము మహిమ, గ్లోరీ. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. The Lord has given and the Lord has taken. Glory be to the name of the Lord. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధన 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 మా ప్రియుడు యేసునకే, మా ప్రియుడు దేవునకే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి. రాజుల వల్లే యాజకుని వల్లే నీకై పిలచితివి, రాజుల వల్లే యాజకుని వల్లే నీకై పిలచితివి. ఆరాధన ఆరాధన మా ప్రియుడు యేసునకే, మా ప్రియుడు దేవునకే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు, ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు. మీ నామం హెచ్చున్, మీ రాజ్యం వచ్చున్, మీ చిత్తం నెరవేరని. మీ నామం హెచ్చున్, మీ రాజ్యం వచ్చున్, మీ చిత్తం నెరవేరని. ఆరాధన ఆరాధన నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు దేవునకే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. వెలుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా, వెలుగుగ త్రోవన్ తోడైయుండి
నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా. ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు దేవునకే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. మహిమ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునికే మహిమ కలుగును గాక. The Lord has given and the Lord has taken. Glory be to the name of the Lord. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటినే, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ యందే నిత్య జీవమో ప్రభువా, నీ యందే నిత్య జీవమో.
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మహిమ, గ్లోరీ యెహోవాయే ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. The Lord has given and the Lord has taken. Glory be to the name of the Lord. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది నదులంత విస్తార తైలము మీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము మీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని మీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని మీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి మీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి మీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట నటనలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా. కపట నటనలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక.
మహిమనికే చెందాలని, మహిమనితో ఉండాలని, మహిమనికే చెందాలని, మహిమనితో ఉండాలని. ప్రభువా నా ప్రభువా, ప్రభువా నా ప్రభువా, వేచియుంటిని, అడుగుచుంటిని, వేచియుంటిని, అడుగుచుంటిని. ప్రభువా నా ప్రభువా, ప్రభువా నా ప్రభువా, ఈ లోక నటన క్షయమో, ఈ లోక భోగం క్షణమే, ఈ లోక నటన క్షయమో, ఈ లోక భోగం క్షణమే, కలకాలమో చిరకాలమో, కలకాలమో చిరకాలమో, నీ సన్నిధిలో నిలవాలని, నీ సన్నిధిలో నిలవాలని వేచియుంటిని, అడుగుచుంటిని. ప్రభువా నా ప్రభువా, ప్రభువా నా ప్రభువా, తనువంత నీటి బుడగా, బ్రతుకంత గడ్డి పువ్వే, తనువంత నీటి బుడగా, బ్రతుకంత గడ్డి పువ్వే, కలకాలమో చిరకాలమో, నీ సన్నిధిలో నిలవాలని వేచియుంటిని, అడుగుచుంటిని. ప్రభువా నా ప్రభువా, ప్రభువా నా ప్రభువా. మహిమ, గ్లోరీ యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ లోక పరిస్థితులు, మనుష్యులు వారి స్వరూప స్వభావాలు పరిశీలించినప్పుడు పెడితే పెళ్ళి, లేకపోతే తద్దనం. భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, తమ్ముడైనా. బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు. బయట వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాలి? సంఘస్థుల గురించే చెప్తున్నాను. సంఘం అనుకున్నటువంటి సాతాను సమాజపు వారి గురించే చెప్తున్నాను. సాతాను సమాజపు వారు, సాతాను సింహాసనం ఉన్నటువంటి చోట నీవు ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు. అయినప్పటికీ నీవు నా సాక్షిగా నుండుట మాని ఉండలేదు అని దేవుడు తన సంఘమును గురించి చెప్తున్నాడు. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. దేవుడు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాడు. యోబు ఏమనుకుంటున్నాడు? దేవుడి ఆపదలు కలుగజేస్తాడు, దేవుడి అపాయాలు కలుగజేస్తాడు, దేవుడి అవమానం కలుగజేస్తాడు, దేవుడి తక్కువ స్థితి కలుగజేస్తాడు, దేవుడి నిరుద్యోగం కలుగజేస్తాడు, దేవుడి ఆకలి దప్పులు కలుగజేస్తాడు, అవమానం కలుగజేస్తాడు. దేవుడు కలుగచేయడు ఇవన్నీ కలుగజేస్తుంది సాతానుడు. బినామీ పేర్లు పెట్టి, అబద్ధ సాక్ష్యాలు చెప్పి, అబద్ధమైనటువంటి తప్పుడు కేసులు బనాయించి, సిబిఐ కేసులు, ఎఫ్బిఐ కేసులు, ఫాల్స్ కేసెస్, ఫాల్స్ విట్నెసెస్. ఏం జరిగింది? యెజబెల్ ఫాల్స్ విట్నెస్ పెట్టింది. ఎవరి మీద? నాబోతు మీద. ఆ నాబోతుకున్నటువంటి ఆ పితృపారంపర్యమైనటువంటి ఆ కొంచెం ద్రాక్ష తోట కూడా యెజబెలు తీసేసుకుంది. ఏం జరిగింది? ఎవరికి నష్టం? అబద్ధ సాక్ష్యాలను పెట్టి ఉపవాస దినమున నాబోతు దేవదూషణ చేస్తాడని చెప్పి అబద్ధ సాక్షులను పెట్టి ఉపవాస దినమున రాళ్లతో కొట్టించి నిస్సహాయుడు, నిర్బలుడు, ఏమి లేనటువంటి అనాథగా ఉన్నటువంటి ఆ నాబోతు ద్రాక్ష తోటను తీసివేసింది యెజబెలు.
ఈ లోకంలో రాజులు, అధికారులు ఇట్లా ఉన్నారు, ధనవంతులు ఇట్లా ఉన్నారు. పొలానికి పొలం కలుపుకోవడం, ఇల్లుకి ఇల్లు కలుపుకోవడం. కోట్లు ఉన్నాయే, నిరుపేదకి కొంచెం సహాయం చేయలేవా? అర్హత ఉన్నటువంటి వాళ్ళకే, అర్హత లేనటువంటి వాళ్ళకి కాదు. నువ్వేం దేవుడు కాదు కృప చూపడానికి. అర్హత ఉన్న వాళ్ళకే వారి యోగ్యతను బట్టి వారికి జీతభత్యాలు ఇవ్వలేవా? నీచుడా, నువ్వే కొలస్తో కొలుస్తావు ఇతరులకు అదే కొలతో నీకును కొలవబడును. కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం, అల్లుడికి ఒక న్యాయం, కొడుకు ఒక న్యాయం. ఈ కీడంతా, ఈ కష్టం అంతా, ఈ నష్టం అంతా, ఈ అపాయం అంతా దేవుని వల్ల కలిగింది అని అనుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ కష్టం కలిగినా, నష్టం కలిగినా, బాధ కలిగినా, అవమానం కలిగినా, వ్యాధి కలిగినా అన్నింటినీ సహించాడు. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు కదా. కోల్పోయినటువంటి వానికి 2 అంతలు దేవుడు ఇచ్చాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ కూడా నా వల్ల కలగలేదు యోబు, సాతానుడు నిన్ను జల్లించాలని కోరుకొని ఉన్నాడు. ఆయనని నేను నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను ప్రార్థన చేస్తున్నాను అని సీమోనుతో చెప్పినటువంటి దేవుడు యోబుతో కూడా చెప్పాడనమాట. భూమి యొక్క పునాదులు వేయబడినటువంటి సమయంలో నీవు ఉన్నావా? యోబును దేవుడు అడిగిన ప్రశ్నలో యోబు దగ్గర దేనికి కూడా సమాధానం లేదు. అయితే యోబు మనస్సు దేవుని మీద ఆనుకొని ఉన్నది, దేవుని పట్ల యథార్థమైనదిగా ఉన్నది. కష్టాలు కలిగిన, అవమానం కలిగిన, ఆకలి కలిగిన, నీచులైనటువంటి సాతాను సంబంధులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగజేసిన మందలను తోలుకుని పోయినారు, ఆస్తిని దోచుకున్నారు. అయినప్పటికీ అన్నింటినీ సహించాడు. అయితే ఏం జరిగింది? దేవుడు 2 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ కీడంతా చేసింది సాతానుడు, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. అయితే సాతానుడు నీ ముందు ఓడిపోయినాడు, నీ విశ్వాసం ముందు ఓడిపోయినాడు. యోబు నీతిపరుడిగా ఉన్నాడు, తూర్పు దేశస్తులందరిలో ధనవంతునిగా ఉన్నాడు. నీతిమంతులకే కదా శ్రమలు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. బ్లెస్డ్ ఆర్ దోస్ who hunger and thirst for the sake of righteousness, they shall be satisfied. ఆకలితో ఉన్నావా? దప్పికతో ఉన్నావా? నిరుద్యోగంలో ఉన్నావా? అన్యాయంగా అపనిందలకు గురయ్యావా? దానియేలు కూడా అలాగనే అపనిందలకు గురయ్యాడు, సింహాల బోన్లో వేయబడ్డాడు. తనతో పనిచేస్తున్నటువంటి నీచులైనటువంటి మనుష్యులు రాజుకి కుతంత్రములు, కుయుక్తులు చెప్పుటను బట్టి దానియేలుకు విరుద్ధంగా రాజశాసనం చేసినప్పుడు ఆ రాజశాసనాన్ని దానియేలు పరిపాలించలేదని, విధేయుడు కాలేదని నిందతో సింహాల బోన్లో వేస్తారు దానియేలుని. అయితే ఏమైంది? సింహాల బోన్లో సింహాల నోళ్ళని దేవుడు మూసాడు. రాత్రంతా సింహాల బోన్లో ఉన్నప్పటికీ దానియేలుని ఏమీ కూడా ఆ సింహాలు హాని చేయలేదు. అయితే రాజు గమనించాడు, దానియేలు దేవుని సేవకుడై ఉన్నాడు, యథార్థపరుడిగా ఉన్నాడు. అయ్యో, ఒక యథార్థపరుడిని నేను శిక్షించానే, నా గర్వాన్ని బట్టి, నా అహంకారాన్ని బట్టి అని చెప్పి మరుసటి ఉదయం పెందలకడి ఇంకా చీకటితోనే వెళ్ళి ఆ సింహపు గుహ నోటి యొద్ద, కుమారుడా దానియేలు, నీవు సౌఖ్యమా, క్షేమంగా ఉన్నావా అంటే, నీ దాసుడినైన నేను క్షేమముగా ఉన్నాను రాజా, నేను మీకు వ్యతిరేకంగా నేనేమీ కీడు చేయలేదు, నేనేమీ పాపం చేయలేదు. అందుకని నా దేవుడైనటువంటి యెహోవా నన్ను, నా దేవుడైనటువంటి యేసయ్య నన్ను క్షేమంగా ఈ సింహాల మధ్య భద్రంగా ఉంచారు, సింహాల నోళ్లను మూసారని చెప్పి దానియేలు సాక్ష్యం చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయినాడు. వెంటనే భటులను పిలిపించి ఆ సింహాల గుహకు ఉన్నటువంటి ఆ రాయిని పొరలించినప్పుడు దానియేలు క్షేమంగా, సురక్షితంగా సింహాల గుహలో నుంచి బయటకు వచ్చాడు. అయితే ఏ నీచులు, ఏ అబద్ధీకులు అబద్ధ సాక్ష్యాలు చెప్పి, చెడ్డ సాక్ష్యాలు చెప్పి, వెలుగు చీకటిని, చీకటి వెలుగని చెప్పి దానియేలుని సింహాల బోన్లో వేశారో, దానియేలుకు కీడు చేయాలని, హాని చేయాలని ఎన్నెన్ని తంత్రాలు, ఎన్నెన్ని మంత్రాలు, మాయలు, చేతబడి శక్తులు, దెయ్యపు శక్తులు, ఎవరిని మీరు పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? ఏ కొలతో నీ ఇతరులతో కొలుస్తావో అదే కొలతో నీకును చేయబడును. నీ పొరుగువాని మీద చేతబడి చేస్తున్నావో, మాంత్రిక తాంత్రిక దెయ్యపు శక్తులను ఉపయోగిస్తున్నావు, నీచుడా, భ్రష్టుడా. నువ్వే కొలతో కొలుస్తావో అదే నీకు కొలవబడను. ఏ మనుష్యులైతే దానియేలుకు వ్యతిరేకంగా కీడు యోచించి దానియేలుని సింహబోన్లో వేసి దానియేలుని చంపాలి అని నీచమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారో, రాజు వాళ్ళందరినీ కూడా సింహాల బోన్లో వేసినప్పుడు ఆకలితో ఉన్నటువంటి ఆ సింహాలు ఎముకలతో సహా నమిలి అటు నీచులను మృంగివేస్తాయి. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నదని మానవులందరూ గమనించాలి. నీటి బుడగ మానవ జీవితం. ఈ నీటి బుడగ వంటి జీవితంలో తమ పొరుగు వారికి హాని చేయాలా, కీడు చేయాలా, నరకానికి పోవడానికి
ఆయన యొద్ద నుంచి వచ్చినటువంటి వాక్యము నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలకుండా విత్తువానికి ఆహారమును, విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును దయచేయను. అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి. మాకు నొప్పి కలిగింది, సో ఆ నొప్పే, ఆపరేషన్ నొప్పే, ఇతరుల కీడు యోచించో, క్యాన్సర్ వచ్చింది, సర్జరీ తప్పదు కదా. ఎందుకని ఇతరుల కీడు యోచించాలి? ఇతరులు ఎందుకు పాడు చేయాలి? ఇతరులు ఎందుకు చెడగొట్టాలి? నీచుడా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. మారిన తెగులతో దేవుడు నిన్ను మొద్దుతాడు. దేవుడు బైబిల్లో జరిగిన విషయాలే, బైబిల్లో విషయాలే చెప్తా ఉన్నాను. నాబాలు నీచుడు, మేలు పొంది మేలు కీడు చేస్తా ఉన్నాడు. దానియేలు ఆకలితో ఉన్నప్పుడు, అయ్యో నా మందల్ని కాచాడే, నా మందల్ని కాపాడాడే, నాకు ఉపకారం చేశాడే, మేలు చేశాడే అన్న కృతజ్ఞత కొంచెం కూడా లేకుండా ఆకలితో ఉన్నటువంటి దావీదు యొక్క సమూహాన్ని వట్టి చేతులతో పంపివేశాడు. ఆ వట్టి చేతులతో పంపేస్తే దావీదు ఆకలితో ఉన్నాడా? అదే గృహంలో నుంచి నాబాలు యొక్క భార్య అబీగయలు శ్రేష్టమైనటువంటి వస్తువులను దానియేలుకు బహుకరించింది, దావీదుకు బహుకరించింది. అయితే దావీదుకు ఏమీ సహాయం చేయకుండా, ఏమీ మేలు చేయకుండా, చేయవలసి ఉండి కూడా అర్హత, యోగ్యత ఉన్నటువంటి దావీదుకి ఏమీ ఉపకారం చేయకుండా ఉండుటను బట్టి వాని ఆస్తి వానికి ఏమీ నిష్ప్రయోజనం అయిపోయింది. వానికి ఏం ప్రయోజనం కాలేదు. 10 రోజుల్లో దేవుడు వాడిని మొత్తాడు, చచ్చాడు. అంతే కదా. ఎవరి చేతిలో ఉంది మన జీవం? ఎవరి చేతిలో ఉంది మన ప్రాణం? నీ ఆస్తి నిన్ను రక్షిస్తుందా? నీ డబ్బు నిన్ను రక్షిస్తుందా? నీ పదవి నిన్ను రక్షిస్తుందా? నీ స్విస్ బ్యాంక్ అకౌంట్లు నిన్ను రక్షిస్తాయా? ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ మట్టిపాలైపోయినారు? వినివారికి దేవుడు వివేకము కలుగు చేయనుగాక. కీడు చేయటం మాని అట్టి మనుష్యులు మేలు చేయటం నేర్చుకొందురుగాక. తమ జీవితాన్ని దిద్దుకొని చావక బ్రతుకుదురుగాక. యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్.